ఏకంగా ఇది మన కిడ్నీలతో పాటు మన పక్కోళ్ళ కిడ్నీలు అమ్మిన తరువాత వచ్చేటువంటి డబ్బులతో కొనగలిగేటువంటి డివైస్. సో దీన్ని పట్టుకొని బయటకి ఎక్కడైనా వెళ్ళామనుకోండి, ఆటోమేటిక్గా అవతల వాడు వీడేమన్నా పిచ్చోడా అని అనుకుంటా ఉంటారు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికే ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్. ఇన్ఫాక్ట్ ఈ మధ్య కాలంలో నేను దేని గురించి అయినా వెయిట్ చేశాను అని అంటే ఇదే అని చెప్పొచ్చు. ఏకంగా ఇది మన కిడ్నీలతో పాటు మన పక్కోళ్ళ కిడ్నీలు అమ్మిన తరువాత వచ్చేటువంటి డబ్బులతో కొనగలిగేటువంటి డివైస్. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ యాపిల్ విజన్ ప్రో. మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ ఇయర్ దీన్ని అయితే లాంచ్ చేశారు. బట్ ఈ మంత్ నుంచే దీన్ని అయితే సేల్ లోకి తీసుకొని రావడం జరిగింది. అసలు ఇది ఏంటి, ఎందుకు పనిచేస్తూ ఉంటుంది, అలాగే దీన్ని యూసేజ్ ఎలా, నార్మల్ రెగ్యులర్ లైఫ్ కి విర్చువల్ రియాలిటీ తోడైతే ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. చాలా పెద్ద బాక్స్. ఇన్ఫాక్ట్ మ్యాక్ బుక్స్ కూడా ఇంత పెద్ద బాక్స్ అయితే రాదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు యాపిల్ విజన్ ఇమేజ్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న వేరియంట్ ఏదైతే ఉందో 256 GB వేరియంట్. ఇది బేస్ వేరియంట్. ఇది మీకు $3,499. యాపిల్ దృష్టిలో $100 కాబట్టి సో అరౌండ్ మీకు 3.5 లక్షల దాకా రావడం జరుగుతుంది. దీంట్లో మరొక వేరియంట్ 512 GB వేరియంట్ వచ్చేటప్పటికే $3,699, అంటే అక్షరాల 3,70,000. అలాగే 1 TB వేరియంట్ వచ్చేటప్పటికే సుమారుగా $3,90,000 దాకా రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మనకు అంత స్పేస్ రిక్వైర్మెంట్ ఉంది అని అంటే మళ్ళీ మీరు మూవీస్ ఇలాంటివి వాచ్ చేయాలంటే కంపల్సరీగా రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. సో ఆలస్యం చేయకుండా బాక్స్ లోపల కంటెంట్స్ ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది చూస్తూ మరిన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇది మన ఇండియాలోకి అయితే రాలేదు. సో ఇది యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాపిల్ విజన్ ప్రో. సో దీన్ని మనం పక్కకు పెట్టేసేసి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒక పెద్ద యూజర్ మాన్యువల్ మనకు ప్రొవైడ్ చేశారు. యాపిల్ చరిత్రలో మొట్టమొదటిసారి ఇంత పెద్ద యూజర్ మాన్యువల్ మనకు ప్రొవైడ్ చేయడం. డ్యూయల్ లూప్ బ్యాండ్ ని కూడా ప్రొవైడ్ చేశారు. దీని యూస్ కేస్ ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. లైట్ సీల్ కుషన్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సో దీని గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా బాక్స్ లోపల పాలిష్ క్లాత్ ని కూడా ప్రొవైడ్ చేశారు, బేసిక్ గా దాన్ని క్లీన్ చేసుకోవడం కోసం. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా పవర్ బ్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. యాపిల్ పవర్ బ్యాంక్ కాదు, ఇది రన్ అవ్వాలి అన్నట్లయితే దీని లోపల బ్యాటరీ అయితే ఉండదు. యూజువల్ గా మనం దీని లోపల ఇంటర్నల్ గా బ్యాటరీస్ అయితే చూస్తుంటాం. బట్ యాపిల్ కొంచెం హట్కే చేసిందని చెప్పొచ్చు. సో దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఇది యుఎస్ వేరియంట్ కాబట్టి 30 వాట్స్ కి సంబంధించినటువంటి ఛార్జింగ్ అడాప్టర్ అలాంగ్ సైడ్ విత్ టైప్ సి టు టైప్ సి కేబుల్, అంతే. సో వీటన్నిటిని కొంచెం పక్కకు పెట్టేసి ప్రోడక్ట్ ని ఒకసారి అయితే చూద్దాం. వావ్, నిజంగా ఆల్మోస్ట్ చాలా వెయిట్ గా ఉంది. ఇది అప్రాక్సిమేట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అరౌండ్ 600 గ్రామ్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ వీళ్ళు వచ్చేటప్పటికే ఒక చిన్న కేస్ ని అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ అంతా కూడా మీకు గ్లాస్ ఇచ్చారు కాబట్టి సో స్క్రాచెస్ ఇలాంటివి ఏం పడకుండా ఉండడం కోసం చిన్న కవర్ ని అయితే ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఫ్రంట్ లుకింగ్ మాత్రం ఫెంటాస్టిక్. ఇక్కడ మీరు కొంచెం డీటెయిల్డ్ గా అబ్జర్వ్ చేశారన్నట్టయితే టోటల్ ఓవరాల్ గా దీంట్లో 12 కెమెరాస్ మనకు రావడం జరుగుతుంది. 1 2 3 4 5 6 అలాగే కింద 2 7 8 అండ్ దీంట్లో మధ్యలో 2 ఉంటాయి. ఇవన్నీ కూడా మన హ్యాండ్ కి సంబంధించినటువంటి జస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ప్రోగ్రామ్ చేయించడం కోసం. అలాగే దీని లోపల అంటే మన ఐస్ ఉంటుంది చూసారా, సో ఐస్ ని ఐడెంటిఫై చేసి దాని ద్వారా ప్రోగ్రామ్ సెలెక్షన్ కోసం మనకి ఇందులో మరొక 2 కెమెరాస్ ఉండడం జరుగుతుంది. ఓవరాల్ గా 12 కెమెరాస్ తో మనకి ఇది వర్క్ చేయడమే జరుగుతుంది. సో ఇక్కడ అడిషనల్ గా మళ్ళీ మనకు ఒక కుషన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో బేసిక్ గా దీని యూస్ కేస్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్నప్పుడు దీని ప్రెషర్ ఏదైతే ఉందో మన ఫేస్ మీద పడకుండా ఉండడం కోసం, అలాగే మనకి ర్యాషెస్ ఇవన్నీ వస్తాయి చూసారా, సో అలాంటివి పడకుండా ఉండడం కోసం దీన్ని యూస్ చేస్తారు. ఇది డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరు దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా మరొక మ్యాగ్నెటిక్ కేస్ కూడా ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా ఇది మనకు రావాలి, బట్ ఇక్కడంతా కొంచెం హార్డ్ ఉండటం వల్ల అంటే మళ్ళీ కింద పడిపోకుండా ఉండడం కోసం కుషనింగ్, అలాగే కంప్లీట్లీ లైట్ మొత్తాన్ని సీల్ చేయడం కోసం దీన్ని మనకు ప్రొవైడ్ చేశారు. అసలు మెయిన్ విజన్ ప్రో ఇది. అండ్ ఇక్కడ మనకి సోలో లూప్ బ్యాండ్ ని ప్రొవైడ్ చేశారు కదా, హెడ్ బ్యాండ్. ఇది బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. సో జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి రెడ్ కలర్ స్ట్రిప్స్ ఏవైతే దీన్ని ఇట్లా పిన్ చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా మీరైతే దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇది డిఫరెంట్ హెడ్ సైజెస్ ని బేస్ చేసుకొని మనకు పర్చేజ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ దీంట్లో మనకి స్మాల్, మీడియం, లార్జ్, ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో మీడియం 1. అండ్ దీంతో పాటు యాపిల్ విజన్ ని ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక లోపల ఇంటర్నల్ గా మనకి 2K కి సంబంధించినటువంటి ఓలెడ్ స్క్రీన్స్ ని మనకు 2 ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో ఎగ్జాక్ట్ కలర్ అక్యురెన్సీ ఆల్మోస్ట్ ఆల్ 93% DCI P3 కలర్ గార్మెంట్ కి అయితే ఇవి సపోర్ట్ చేయడం జరుగుతుంది. రియల్లీ ఫెంటాస్టిక్ క్వాలిటీ. యాపిల్ విజన్ అంతా కూడా మనకి అల్యూమినియం బాడీ మీద ఇది బిల్డ్ చేయడం జరుగుతుంది. దీంట్లో బేసిక్ గా మీకు 2 బటన్స్ ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికే డిజిటల్ క్రౌన్ అండ్ అలాంగ్ సైడ్ విత్ ఇక్కడ మనకి యాక్షన్ బటన్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఈవెన్ కింద కూడా మనకి వెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బేసిక్
బేసిక్ గా ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఆర్టిఫిషియల్ రియాలిటీని అలాగే విర్చువల్ రియాలిటీ రెండింటిని కలిపి మిక్స్డ్ రియాలిటీ అవుట్పుట్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో లోపల M2 చిప్ తో పాటు వీళ్ళు R1 చిప్ ని కూడా యూజ్ చేశారు. ఏదైతే రీసెంట్ గా లాంచ్ అయినటువంటి మ్యాక్ బుక్స్ అన్నిటిలో మనం M2 చూస్తున్నాం, అదే చిప్ ని ఇందులో ఇంటిగ్రేట్ చేయడంతో పాటు రియల్ గా ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం వీళ్ళు R1 చిప్ ని అయితే యూజ్ చేశారు. రియల్లీ దీని ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఫెంటాస్టిక్ గా ఉండబోతుంది. ఇక దీన్ని పవర్ చేయడం కోసం మనకి ఇక్కడ ఒక పవర్ హౌస్ లాగా ప్రొవైడ్ చేశారు. ఇంకా చెప్పాలన్నట్లయితే లిటరల్లీ మనం 10,000 mAh పవర్ బ్యాంక్ ని క్యారీ చేసినటువంటి విధంగానే బ్రీడెడ్ కేబుల్ తోటి ఒక చిన్న వీళ్ళ ప్రొప్రైటరీ కనెక్టర్ తోటి మనకు రావడం జరుగుతుంది. దీన్ని మీరు ఎప్పుడైతే దీన్ని కనెక్ట్ చేస్తారో అది కూడా ఇంటర్ లాకింగ్ సిస్టమ్ లాగా మనకు రావడం జరుగుతుంది. అప్పుడు మీకు ఈ విజన్ ప్రో అనేది బూట్ అవడం జరుగుతుంది. అండ్ దీని ఎంఏహెచ్ కూడా మీకు 3166 mAh గా మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కంప్లీట్లీ ఒక మూవీ వాచ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక 2.5 hours బ్యాటరీ బ్యాకప్ రావడంతో పాటు రెగ్యులర్ గా ప్రాసెసింగ్ పెర్ఫార్మెన్స్ ని కనుక మీరు యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ 2 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఆలస్యం చేయకుండా దీన్ని అయితే ఫిక్స్ చేసేద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్ గా ఇదంతా కూడా మీకు మ్యాగ్నెటిక్ కనెక్టర్స్ రావడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ ప్లేస్ చేయగానే ఆటోమేటిక్ గా మనకు కనెక్ట్ అవడం జరుగుతుంది. అండ్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని ఈ లైట్ సీల్ కుషన్ ఉంటుంది చూసారా, దీన్ని అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు ప్రస్తుతం అయితే మనకి 2 ప్రొవైడ్ చేస్తున్నారు మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని. అండ్ ఈ లూప్ ఏదైతే సోలో లూప్ ఉందో ఇది కూడా మీకు మ్యాగ్నెటిక్ కనెక్టర్ ద్వారా రావడం జరుగుతుంది. జస్ట్ దాన్ని అటాచ్ చేసేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ లాక్ అవ్వడం అయితే జరుగుతుంది. జస్ట్ సింపుల్, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని మీరు ప్లేస్ చేసుకోవడం అంతే. సో ఒకవేళ మీకు గనక లూజ్ గానీ టైట్ గానీ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వీల్ ఏదైతే ఉందో నాబ్ ఉంది చూసారా, దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఇనిషియల్ గా మీరు ఇది పెట్టుకోగానే ఆల్మోస్ట్ ఆల్ ఏదో ఒక హెవీ వెయిట్ ని మోస్తున్నటువంటి ఫీల్ అయితే ఖచ్చితంగా ఇది మీకు రావడం జరుగుతుంది. అంటే ఫ్రంట్ సైడ్ కి ఇలా తల ఉంగిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. బట్ హార్డ్లీ మీరు ఈ లూప్ బ్యాండ్ తోటి యూజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అప్రాక్సిమేట్లీ ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes దాకా అయితే మీరు యూజ్ చేసుకోగలరు. కానీ ఆ తర్వాత కొంచెం పెయిన్ అనిపిస్తూ ఉంటుంది, కొంచెం తలనొప్పి లాగా అలా. ఒకవేళ లేదు మీరు రెస్టింగ్ పొజిషన్ లో పడుకొని దీన్ని యూజ్ చేసుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఆ యూజ్ కేస్ లో మీకు ఈ సోలో లూప్ బ్యాండ్ ఏదైతే ఉందో బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది. లేదు ఒకవేళ మీరు కనుక దీన్ని లాంగ్ అవర్స్ కి యూజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ డ్యూయల్ లూప్ బ్యాండ్ అని చెప్పి మరొకటి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ డ్యూయల్ లూప్ బ్యాండ్ ని కనెక్ట్ చేసుకొని అంటే ఇది వచ్చేటప్పటికే ఓవర్ హెడ్ నుంచి మీకు రావడం జరుగుతుంది. అండ్ 2 పక్కల మీరు అడ్జస్ట్ చేసుకోగలరు కాబట్టి మీకు ఇంకా బెటర్ కంఫర్ట్ ఉంటుంది. సో ఇందులో మీరు చూసారన్నట్లయితే టోటల్ ఓవర్ హెడ్ నుంచి కూడా మనకు ఒక బ్యాండ్ వస్తుంది, అలాగే బ్యాక్ సైడ్ నుంచి కూడా బ్యాండ్ వస్తుంది. కాబట్టి ఇది ఇంకా కొంచెం బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు మీకు సోలో లూప్ బ్యాండ్ కన్నా గానీ. సో మీరు ఈ విధంగా 2 రకాలుగా అంటే మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీ అవసరాన్ని బట్టి మీరు ఈ బ్యాండ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక దీన్ని మనం పవర్ ఆన్ చేయాలి అన్నట్లయితే గనక కంపల్సరీగా ఈ పవర్ బ్యాంక్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. అంటే యూజువల్ గా మనకి విఆర్ హెడ్సెట్స్ అన్నిట్లో వీటిలోనే బ్యాటరీ బ్యాక్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఖచ్చితంగా సపరేట్ గా మళ్ళీ దీన్ని అయితే క్యారీ చేయాలి. అరౌండ్ 1/2 kg దాకా మనకు రావడం అయితే జరుగుతుంది. సో దీన్ని ఇక్కడ ఉండేటువంటి వీళ్ళ ప్రొప్రైటరీ కనెక్టర్ ద్వారా కనెక్ట్ చేసి ఎప్పుడైతే మీరు తిప్పంగానే ఆటోమేటిక్ గా ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ లైట్ వెళ్ళడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా ఇది మనకి పవర్ ఆన్ అవుతుంది అని అర్థం. సో దీంతో పాటుగా ఖచ్చితంగా దీన్ని కూడా మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇది కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా ప్రెస్ అండ్ హోల్డ్ టు అలైన్ అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ మనకి వీల్ బటన్ ఏదైతే క్రౌన్ ఉంది చూసారా, సో దీన్ని హోల్డ్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే కనుక మీకు ఎగ్జాక్ట్లీ మీ ఐ యొక్క పొజిషన్ ని బేస్ చేసుకొని అలైన్ అవడం జరుగుతుంది. ఎస్, ఇది ఎప్పుడైతే అలైన్ అవుతుందో ఆటోమేటిక్ గా నాకు ఎదురు ట్రాన్స్పరెంట్ మూడ్ గా మనకు కనపడటం జరుగుతుంది. సో ఇదంతా బాగానే ఉంది. ఒకవేళ సైట్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటన్నా అంటే దీంట్లో జైస్ తోటి వీళ్ళు కొలాబరేషన్ తోటి ఆప్టిక్స్ ను కూడా తీసుకొస్తున్నారు. ఒకవేళ మీకు రీడింగ్ లెన్స్ కావాలనుకుంటున్నారు అంటే రీడింగ్ గ్లాసెస్ ఉంటాయి చూసారా, అవి కావాలనుకుంటున్నారు అన్నట్టయితే కనుక జస్ట్ $99 కి అంటే మన ఇండియాలో 10,000 రూపాయలు తీసుకొస్తారు అనుకోండి. ఒకవేళ లేదు మీకు సైట్ ఉంది అన్నట్లయితే కనుక మీ ఇన్పుట్స్ ని ముందుగా ఆర్డర్ చేయబోయే ముందు ఇచ్చారు అన్నట్లయితే ఆ ఆప్టిక్స్ తో వాళ్ళు ఇంక్లూడ్ చేసి దీన్ని పంపించడం జరుగుతుంది. ఒకవేళ సైట్ అయితే కనుక వీళ్ళు $149 అయితే ఛార్జ్ చేస్తున్నారు. మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 15,000 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. దాన్ని కూడా జస్ట్ మ్యాగ్నెట్ సహాయంతో దీని మీద అటాచ్ చేస్తే సరిపోతుంది. మీరు రెగ్యులర్ ఉండేటువంటి గ్లాసెస్ ని రిమూవ్ చేసేసి ఇందులో ఉండేటువంటి రీడింగ్ గ్లాసెస్ కావచ్చు లేదన్నట్లయితే సైడ్ గ్లాసెస్ కావచ్చు వాటి సహాయంతో మరింత క్రిస్టల్ క్లియర్ గా మీరైతే మానిటర్ చేయొచ్చు. ఒకవేళ మీరు 2.5 hours కాదు మీ వర్క్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది, ఇంకా వర్క్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డైరెక్ట్ గా మనం అడాప్టర్ తోటి ఛార్జ్ చేస్తూ ప్యారల్ గా మనకి పవర్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది కూడా ఛార్జ్ అవుతూ ఉంటుంది. అండ్ దీన్ని కూడా మనం అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇంతేకాదు ఇది మొత్తం వర్కింగ్ అంతా కూడా మీకు హ్యాండ్ జెస్చర్స్ తోని మీకు ఇది వర్క్ అవడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ మీరు మల్టిపుల్ ట్యాప్స్ ఏవైతే వాటన్నిటి కూడా దీని సహాయంతో యూస్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మీకు రిక్వైర్మెంట్ లేదు అన్నట్లయితే వాటన్నిటి కూడా క్లోజ్ చేయొచ్చు. అండ్ మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఎస్ ఇక్కడ నా ఫింగర్స్ నా చేతులు ఏవైతే ఇవి కూడా నాకు కనపడటం జరుగుతుంది. అంటే ఇది పెట్టుకున్నాం కదా మనకి బయట విజిబిలిటీ ఉండదా అని అంటే ఎస్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను స్టూడియో లైట్స్ ద్వారా వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు ట్రాన్స్పరెంట్ గా వర్క్ చేయడం జరుగుతుంది. ఒకవేళ లైటింగ్ లేకపోయినా
దీనికి దగ్గరగా ఎవరైనా వచ్చారో అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా మనకి విజిబుల్ అవడం జరుగుతుంది. బట్ యూజువల్ గా మీరు చూసారంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నా కళ్ళు ఇవన్నీ కూడా కనపడటం జరుగుతుంటుంది. మొత్తం ఫుల్ ప్లెజ్డ్ గా మనం అయితే చూడలేము, బట్ ఆల్మోస్ట్ ఒక 50-60% ఆఫ్ విజిబిలిటీ అయితే మనకు క్రియేట్ అవడం జరుగుతుంది. అంత బానే ఉంది, కానీ మీరు దీన్ని బయటకి ఎక్కడన్నా క్యారీ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక కంపల్సరీ దీన్ని అయితే మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. మనకి జెంట్స్ కి అయితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే జీన్ ఉంటుంది కాబట్టి బ్యాక్ పాకెట్ లో అయితే మనం పెట్టుకోవచ్చు. బట్ చూడటానికి మాత్రం కొంచెం వైడ్ గా ఉంది. అండ్ యాపిల్ నుంచి వస్తున్నటువంటి మొట్టమొదటి ప్రొడక్ట్ కాబట్టి ఇది మేబీ ఇన్ ఫ్యూచర్ లో వీళ్ళు మరిన్ని అప్గ్రేడ్స్ తో మరింత డిజైన్ చేంజెస్ తో మనకి బెటర్ గా తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్టు దీని ద్వారా మీరు విర్చువల్ రియాలిటీ, ఇంకా చెప్పాలంటే స్పేషియల్ కంప్యూటింగ్ ని మీరైతే ఆస్వాదించవచ్చు. లైక్ మల్టిపుల్ ట్యాబ్స్ ని యూజ్ చేస్తూ ఒక దగ్గర మీరు యాప్ స్టోర్, మరొక దగ్గర మీరు మూవీ చూస్తూ, అండ్ మరొక దగ్గర వచ్చేటప్పటికే మీ పర్సనల్ వర్క్స్ అన్ని మీరు చేసుకోవడంతో పాటు డైరెక్ట్ గా మీ మ్యాక్ లేదా ఐప్యాడ్స్ ఉంటాయి చూసారా, వాటిని కూడా కనెక్ట్ చేసుకొని బిగ్గర్ స్క్రీన్ లో మీ వర్క్ ని అయితే ఆస్వాదించవచ్చు. ఇప్పుడు మీకు సెమీ ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఒకవేళ మీరు బెటర్ ప్లేస్ లేదన్నట్లయితే, అసలు ఈ వరల్డ్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి అన్నట్లయితే కనుక జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి క్రౌన్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఇంక్రీజ్ చేశారు అన్నట్లయితే కనుక వావ్, నా ముందు ఒక పెద్ద లేక్ అండ్ 360 degrees లో నిజంగా మనం అక్కడ ఉన్నటువంటి ఫీల్ అయితే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. అఫ్ కోర్స్ వీటిని మీరు కావాలనుకుంటే మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీని ఒపాసిటీని తగ్గించుకోవడం, పెంచుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒపాసిటీ మొత్తం 0 చేశాను, ఇక్కడ చూసారు కదా ఏం కనిపించట్లేదు. అండ్ వీటిని కూడా మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. సో నిజంగా దీంతో పాటు ఈ ఎన్విరాన్మెంట్ సౌండ్ ఏదైతే ఉందో, అంటే డైరెక్ట్ గా గాలి కావచ్చు, లేదన్నట్లయితే సెలయర్ దగ్గర ఉండేటువంటి సౌండ్స్ కావచ్చు, ఇది కూడా ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. అండ్ ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ లౌడ్ గా కూడా ఉంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది చంద్రమండలంలో మనం మూన్ మీద నుంచొని చూస్తున్నట్లు. సో మూన్ మీద నుంచుంటే చూస్తున్న అంబియన్స్ ఏదైతే ఉందో అదే అంబియన్స్ మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ మీరు ఇక్కడ చేతులు ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, సో ఇవన్నీ కూడా మనకు కనపడటంతో పాటు నిజంగా లిటరల్లీ ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది అంతే. సో దీన్ని పట్టుకొని బయటకి ఎక్కడైనా వెళ్ళామనుకోండి, ఆటోమేటిక్ గా అవతల వాడు వీడేమన్నా పిచ్చోడా అని అనుకుంటా ఉంటారు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకసారి మనం అవుట్డోర్ కి వెళ్ళి కూడా ట్రై చేద్దాం. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అసలు ఇంత పెద్ద పెద్ద స్క్రీన్స్ లో మనము ఇది మాత్రం చాలా అమేజింగ్ అనిపిస్తుంది. అండ్ దీంట్లో మనకి కెమెరాస్ అలాగే వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది. జస్ట్ మీరు షట్టర్ బటన్ క్లిక్ చేశారన్నట్లయితే మనకి ఫొటోస్ ని క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో ఆ ఫొటోస్ క్యాప్చర్ అయినవి మళ్ళీ డైరెక్ట్ గా మనము బటన్ ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ మెనూ వస్తుంది. ఇక్కడ ఫొటోస్ ని సెలెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్ గా మీకు ఈ ఫొటోస్ కూడా ఓపెన్ అవడం జరుగుతుంది. సో ఫస్ట్ మీరు ఇక్కడ మెనూ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి క్రౌన్ ఏదైతే ఉంది దీన్ని సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా మీకు మెనూ రావడం జరుగుతుంది. సో డైరెక్ట్ గా మీరు చేతిని పించ్ చేస్తూ సైడ్ బై సైడ్ రెగ్యులర్ మన యాప్స్ చూస్తుంటాం కదా, మనకి ఇక్కడ 2 pages యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ అన్ని మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ దానికి వెళ్ళి చూసి ఒకసారి ట్యాప్ చేశారంటే వాళ్ళు ఆటోమేటిక్ గా ఆ సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవడం జరుగుతుంది. అంటే ఏ యాప్ అయినా కానీ మీకు రిక్వైర్మెంట్ ఉన్నదాన్ని బేస్ చేసుకొని జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని అంటే ఫోకస్ చేసి దాన్ని ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ గా మనకి ఇవన్నీ రావడం జరుగుతుంది. ఒకవేళ దానిలో ఉన్న ఫీచర్స్ ని స్క్రోల్ చేయాలి అన్నట్లయితే కనుక సింపుల్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఒక్కొక్క దాన్ని ఫోకస్ అయితే చేస్తున్నాను. ఎక్కడైతే నాకు కావాలనుకుంటున్నాను ఆ యాప్ ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ పించ్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా యాప్ ఓపెన్ అవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సఫారీని ఓపెన్ చేస్తున్నాను, ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ సఫారీ పేజ్ ఏదైతే ఉంది ఇది ఓపెన్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ మన కింద ఉన్నటువంటి బార్ ఏదైతే ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకొని మనకి ముందుకి వెనక్కి చూసారు కదా ఇట్లా జరుపుకోవచ్చు. అలాగే చిన్నది పెద్దది కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఎంత పెద్ద సైజ్ అంటే ఆల్మోస్ట్ 244 inches దాకా మనం అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు పైకి చూసారు అన్నట్లయితే కనుక మీరు మల్టిపుల్ ట్యాబ్స్ లో కూడా మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. సో జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని జస్ట్ ట్యాప్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా మీకు అది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా విండో చాలా దగ్గరగా ఉంది. జస్ట్ మీరు పించ్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా దాన్ని బ్యాక్ సైడ్ కూడా మీరు తీసుకెళ్లొచ్చు. సో ఇట్లా మనకు కావాల్సిన ప్లేసెస్ లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ కావాలనుకో లెఫ్ట్ సైడ్ దీన్ని అయితే మనం ప్లేస్ చేయొచ్చు. రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మన ఛానల్. సో రైట్ సైడ్ నేను ఇదైతే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ మీరు ఫ్రెండ్స్ ఫైనల్లీ 1 కాదు 2 కాదు 3 కాదు ఏకంగా 16 చూస్తున్నారు కదా. ఈవెన్ మన వీడియో కూడా డైరెక్ట్ గా ప్లే చేయొచ్చు అండ్ ఆడియో కూడా ఒకసారి క్వాలిటీ వినండి. మీరందరూ ఎంతో ఎక్సైటెడ్ గా ఆఫ్ కోర్స్ గా ఉన్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నథింగ్ ఫర్ వన్ టియర్ డౌన్ ఏదైతే ఉందో ఆ టియర్ డౌన్ వీడియో కూడా. సో ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా వస్తుంది. ఆఫ్ కోర్స్ నేను బయట నాకు కొంచెం లౌడర్ గా డిస్టర్బెన్స్ రావచ్చు కానీ నాకైతే పర్వాలేదు, క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ నేను మ్యూట్ చేసి ఈ టాస్క్ ని ఇలాగే పెట్టి మళ్ళీ నేను సెట్టింగ్స్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ పని కూడా చూసుకోవచ్చు. సో ఈ విధంగా అలాగే నోట్స్ ట్యాబ్ ఓపెన్ చేసి ఇంకొక నోట్స్ ట్యాబ్ని కూడా ఓపెన్ చేయొచ్చు. జస్ట్ మీరు ఇందులో ఉన్నటువంటి క్రౌన్ బటన్ని ప్రెస్ చేస్తే చాలు. క్రౌన్ బటన్ని ప్రెస్ చేసి
జస్ట్ మీరు అందులో నోట్స్ ఏదైతే ఉందో ఆ నోట్స్ ట్యాబ్ ని సెలెక్ట్ చేసుకొని సో దీన్ని కూడా మనం వెనక్కన్నామంటే దూరంగా వెళ్ళిపోతుంది. అలాగే దాన్ని డ్రాగ్ కూడా చేసుకోవచ్చు, ముందుకు కూడా రావడం జరుగుతుంది. సో సింపుల్ ఇక్కడ మీరు ఏదైనా టైప్ చేయాలనుకుంటున్నారు అంటే న్యూ ట్యాబ్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా మీకు కీబోర్డ్ రావడం జరుగుతుంది. కీబోర్డ్ ని కూడా మీకు రిక్వైర్మెంట్ ఉన్నదాన్ని బేస్ చేసుకొని చిన్నదానిగా అలాగే పెద్దదానిగా కూడా మనం కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఎటు కావాలంటే అటు ఆ పొజిషన్ లో మనం అయితే మూవ్ చేసుకోవచ్చు. ఇట్లా అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు మళ్ళీ మెనూ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే మళ్ళీ ఒకసారి క్రౌన్ ప్రెస్ చేశారంటే మళ్ళీ మీకు మెనూ రావడం జరుగుతుంది. సో దీన్ని పించ్ చేసి మీకు కావాల్సినటువంటి యాప్స్ అన్నిటిని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో మీకు ఇంకా అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి యాప్స్ అన్ని కూడా ఇంకా డిజైన్ కాలేదు. మేబీ ఇవి ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్స్ లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం లిమిటెడ్ యాక్సెస్ మాత్రం ప్రొవైడ్ చేశారు. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు యాప్ స్టోర్ లో ఓపెన్ చేశాను. ఇది కేవలం మీకు యూఎస్ ఐడి ఉంటే మాత్రమే ఇది ఓపెన్ అవడం జరుగుతుంది. మన ఇండియన్ ఐడికి అయితే ఓపెన్ అవ్వట్లేదు. సో ఎందుకంటే ఇండియాలో అఫీషియల్ గా ఇది ఇంకా లాంచ్ కాలేదు కాబట్టి మేబీ మనకి ఇండియాతో పాటు మరిన్ని రీజన్స్ ఓపెన్ అయిందన్నట్లయితే ఈ ఐడి తోటి మరింత యూస్ కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఓన్లీ లిమిటెడ్ యాప్స్ మాత్రమే మనకు వర్క్ అవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి యాప్ స్టోర్ అవసరం లేదు. సో యాప్ స్టోర్ ని కూడా మనం పక్కకు పెట్టేసుకొని మనకు కావాల్సిన పని ఇప్పుడు మళ్ళీ కొంచెంసేపు నేను ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ నేను ఇక్కడ యూట్యూబ్ ట్యాబ్ లోకి వెళ్ళిపోయి జస్ట్ ఇక్కడ మీరు టైప్ కూడా చేయాల్సిన అవసరం లేదు, వాయిస్ సెర్చ్ తోటి కూడా సెర్చ్ చేయొచ్చు. సో జస్ట్ ఇట్లా వాయిస్ సెర్చ్ చేయగానే సలా ట్రైలర్ అన్నాను ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ రావడం జరిగింది. జస్ట్ మీరు అది సెలెక్ట్ చేసుకొని ప్లే చేస్తే సరిపోతుంది. అండ్ ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా వినండి. చిన్నప్పుడు నీకు కథ చెప్పేవాడిని. పర్షియన్ సామ్రాజ్యంలో సో ఇది కావాలన్నట్లయితే మనం ఇట్లా ఫుల్ స్క్రీన్ అలాగే నార్మల్ స్క్రీన్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నాకు లో బ్యాటరీ సైన్ వచ్చింది. మళ్ళీ దీన్ని అయితే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. సో ఆరామ్సే మీకు 2 అవర్స్ దాకా మీరు అయితే వర్క్ చేసుకోవచ్చు. అండ్ పర్వాలేదు, థెర్మల్స్ కూడా బాగానే ఉన్నాయి. ప్రస్తుతం అయితే కొంచెం చిన్న చిన్న గేమ్స్ అయితే ఇచ్చారు. సో ఇట్లా మనకు కావాలంటే బిగ్గర్ స్క్రీన్ లో మనం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇది PS5 ఇట్లాంటి వాటిని అయితే రీప్లేస్ చేయలేదు. కానీ మేబీ సెకండ్ లేదా థర్డ్ జనరేషన్ వచ్చేటప్పటికల్లా వీటిని కూడా రీప్లేస్ చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో దీనిలో భాగంగా ఇక్కడ మనకి ఏరోప్లేన్ ఇంజిన్ ఉంది చూసారా, ఏరోప్లేన్ ఇంజిన్ కి సంబంధించి కూడా చాలా పెద్దగా ఈవెన్ దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని ఓపెన్ చేసి చూసే విధంగా మనకి ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అండ్ దీనిలో సెలెక్షన్ అంతా కూడా మనకి ఆప్టిక్ ఐడి తోటి మనకు రావడం జరుగుతుంది. అంటే మన కళ్ళ యొక్క యాంగిల్ అంటే మనం చూసేటువంటి దిశని బేస్ చేసుకుని ఆటోమేటిక్ గా మనకి ఇవన్నీ రావడం అయితే జరుగుతుంది. సో అఫ్ కోర్స్ ఆప్టికల్ ఐడి సహాయంతో డైరెక్ట్ గా మనం అన్లాక్ కూడా చేసుకోవచ్చు. అంటే మన ఐ రెటీనా సహాయంతో. అలా కాదు, రెగ్యులర్ గా పాస్వర్డ్స్ ఏవైతున్నాయో పాస్వర్డ్స్ కూడా మనం పెట్టయితే యూస్ చేసుకోవచ్చు. మరి 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం మనం ఒక్కలే వాడాలా, వేరే వాళ్ళు వాడాలంటే పరిస్థితి ఏంటి అని అంటే ఎస్, ఇందులో గెస్ట్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ గెస్ట్ మోడ్ సహాయంతో డైరెక్ట్ గా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా మీ ఫ్రెండ్స్ కూడా దీని అయితే షేర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే కనుక ఒక బిగ్ స్క్రీన్ లో దీని ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ గా మనకు రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది హీట్ అవుతుంది కూడా, కొంచెం వామ్ అనిపిస్తుంది. అండ్ హీట్ మొత్తాన్ని కూడా బయటికి పంపించడం కోసం లోపల ఒక ఫ్యాన్ అలాగే ఎగ్జాస్ట్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మరి ఆర్టిఫిషియల్ రియాలిటీని విర్చువల్ రియాలిటీతో కనెక్ట్ చేస్తూ మిక్స్డ్ రియాలిటీ మనకు ప్రొవైడ్ చేయాలి కాబట్టి. ఎనీవే, ఇప్పటిదాకా నేను మార్కెట్ లో చూసినటువంటి అన్ని విఆర్ హెడ్సెట్స్ కన్నా కానీ ఇది కంప్లీట్లీ విభిన్నం. అండ్ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. యూస్ కేస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక అడిషనల్ గా మీకు ఎక్స్పీరియన్స్ బెటర్ గా ఉండాలనుకుంటే గనక చూడండి, కానీ దీంతోనే మనకు పని అవుతుంది అనేది మాత్రం ఏముండదు. జస్ట్ మన ఓపెన్ స్పేస్ ఏదైతుందో దాంట్లో మనం విర్చువల్ వరల్డ్ ని క్రియేట్ చేసి ఆ విర్చువల్ వరల్డ్ లో మనం ఉన్నటువంటి ఫీల్ అయితే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నో ఇది కేవలం వీళ్ళు యుఎస్ లో మాత్రమే సేల్ లోకి తీసుకొచ్చారు. యాపిల్ విజన్ ప్రో ఫస్ట్ జనరేషన్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ యూఎస్. మేబీ సెకండ్ లేదా థర్డ్ జనరేషన్ కల్లా వీళ్ళు వరల్డ్ వైడ్ గా ప్లాన్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే, ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం రియల్లీ నెక్స్ట్ లెవెల్. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అమేజింగ్ టెక్ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.